మమ్మల్ని వందనాలు తండ్రి. ఇదిగో నాయన దేవ మరి ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు, మీకు వందనాలు తండ్రి. దేవ మాకంటే గొప్పవారు అయా ఎంతో అరిగినటువంటి వారు, ధనవంతులైనటువంటి వారు అయా అన్ని విషయాల్లో మాకంటే ఉన్నతమైన వారు ఎంతోమంది అయా నశించిపోయినప్పటికీ మిమ్మల్ని తెలుసుకునే భాగ్యం లేకపోయినప్పటికీ దేవ మరి మాలో మీరు ఎన్నుకోవడానికి ఏమాత్రము అయా తన యోగ్యత లేని వారు అయినప్పటికీ కూడా అయా మరి మాకు అయా మనం తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చారు. సజీవ లెక్కలో ఉండడానికి సహాయం చేస్తూ ఉన్నారు తండ్రి. అయా మమ్మల్ని కాల్చి కాపాడి భద్రపరుస్తూ ఉన్నారు తండ్రి. మాకు ఇంకనూ సమయం ఇస్తూ ఉన్నారు అయా సరి చేసుకోవడానికి, ఆయా ఇంకనూ మీకు సమీపం అవడానికి, మీతో కలిసి ఉండడానికి, మమ్మల్ని త్రోసి వేయకుండా అయా మమ్మల్ని నెట్టు వేయకుండా మీ సన్నిధిలో నుంచి అయా మమ్మల్ని మీరు త్రోసి వేసినట్లయితే దేవా తల్లి మమ్మల్ని ఎవరు చేర్చుకోగలరు ప్రభావ. మమ్మల్ని ఎక్కడ త్రోసి వేయకుండా నెట్టు వేయకుండా ఆయన మా పాపాలను బట్టి, మా దోషాలను బట్టి, మా అతిక్రమాలను బట్టి మమ్మల్ని ఎక్కడ కూడా అయా తండ్రి త్రోసి వేయకుండా ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నారు. దాన్ని బట్టి వందనాలు తండ్రి. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి అయా. ఈరోజు మీ పనులు చేతులు కట్టుకోతుండగా అయా ప్రతి విషయంలోనూ సరి చేసుకొని అయా మరి మీ పనులు చేతులు పెట్టడానికి సహాయం చేయండి తండ్రి. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. మళ్ళీ పాడదాం అందరం. ప్రతి ఒక్కరు నోట్ జరుగుతామా, ఒక్కరు ప్రార్థిద్దామా, అందరూ చేసేస్తున్నామా. నశించుటకు ఎందరో నశించని నీ పిలుపు నన్ను కాపాడెను. త్రోము నిందల మధ్యలో నేనడిగినను, నీ దక్షిణ హస్తము నన్ను కాపాడును. యజమానుడా నా నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా. పోయిన వారం నుంచి ఈ వారం వరకు నేను కాచి కాపాడిన నీ దేవునికి ఈరోజు ఈ 5 నిమిషాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఎటు చూడకుండా, ఏ డిస్ట్రాక్షన్లోకి వెళ్ళిపోకుండా ఈ 5 నిమిషాలు నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావా? ప్రతి ఒక్కరు ప్రార్థిద్దామా? హృదయ
నీతోనే మేము ఉంటామయ్యా. మేము పడిపోయేవారుగా, జారిపోయేవారుగా, ఒక్కొక్కసారి బాగా ప్రార్థన చేసుకుంటూ, ఒక్కొక్కసారి పడిపోతూ, ఒక్కొక్కసారి నీకు ఇష్టం లేని జీవితాల్లో జీవిస్తూ, అలా కాదయ్యా. నీతోనే జీవితకాలం గడపడానికి సహాయం చేయండి. ఈ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయండి. మీరు మా ముందుండి మమ్మల్ని నడిపించమని అడుగుతా ఉన్నాం తండ్రి. నీకు లోపడేవారుగా, భయపడేవారుగా, నీళ్ళు ఎదిగే కృపను మమ్మల్ని దయచేసి కృప చూపి సహాయం చేసి నడిపించమని ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని నడిపి బలపరిచే మాటలు, స్థిరపరిచే మాటలు, నీళ్ళు ఎదిగించే మాటలు మీరు మాకు దయచేయండి ప్రభా. ఇదిగో నీ రొట్టెల ద్రాక్షాసనం చేపెడుతూ ఉండగా మాకైతే యోగ్యత లేదయ్యా, మాకైతే అర్హత లేదయ్యా. వారికి రాని పెద్ద కుప్ప మీద ఉన్న మమ్మల్ని తండ్రి ఈ రొట్టెల ద్రాక్షాసనం చేపెట్టి కృపను దయచేశారు అయ్యా. ఎంత ప్రేమయ్యా, మా కొరకు మరణించావు, మా కొరకు సెలవులో రక్తాన్ని చెల్లించావు అయ్యా. నీకు మా కొరకు ప్రభా నీ వీపురు నాగటి చాలా వరకు దున్నపడింది కదయ్యా. ఇంతగా ప్రేమించే వాళ్ళు మాకెవరు ఉన్నారయ్యా, ఇంతగా ఆదరించే వాళ్ళు మాకెవరు ఉన్నారు ప్రభా అయ్యా. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను దుఃఖ పెట్టేవారంగా, నిన్ను బాధ పెట్టేవారంగా అయ్యా, నీ గాయాలు రేపేవారంగా ఎవరైతే ఉన్నారో ప్రభా వారిని సరిచేయండి, సరిదిద్దండి. పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన మనసులతో, పవిత్రమైన హస్తముతో నీ రొట్టెల ద్రాక్షాసనంలో చేపెట్టే కృపను మీరు మాకు దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నామా? సాక్షాత్ చెప్పండి.